అంటే కొన్ని సేఫ్ మెజర్మెంట్స్ పెట్టుకుంటారు కదండి సినిమా అనగానే. ఇప్పుడు మీరు ఆ మెజర్మెంట్స్ కూడా లేకుండా పూర్తిగా ఏదో ఎక్కడో అవుట్ ఆఫ్ ది వరల్డ్ లోకి వెళ్ళిపోతారు సినిమా చేయడానికి. అంటే ఇందులో కొంత సేఫ్, అంటే ఇప్పుడు నేను సాయిరేష్ కలిపి చేయడం అనేది కొంత సేఫ్, కిరణ్ లాంటి హీరో ఉండటం కొంత సేఫ్, మిగతాది రిస్కే. అంటే ఇప్పుడు ఈ సినిమా చెన్నై లవ్ స్టోరీ గురించి నేను మాట్లాడట్లేదు. అసలు నా బేసిక్గా బేబీ దగ్గర నుంచే నాకు ఆ డౌట్, వీళ్ళకి రిస్క్ అనిపించదా ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు? రిలీజ్ అయ్యి థియేటర్లో పడి ఆడియన్స్ శభాష్ అనే వరకు కూడా దాన్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. అవును కదా, మీ గుడ్డి నమ్మకం తప్పితే అక్కడ. అలా కనిపించలేదా మీకు ఎప్పుడు? ఇది ఏమవుతుంది రేపు ఉదయం పడి? ఎందుకంటే మొన్న సాయి రాజేష్ గారు కూర్చొని చెప్పాడు నాకు ఇంటర్వ్యూలో, నాకు నచ్చలేదు బేబీ, అయిపోయాం మనం అనుకున్నాను నేను అని. మీకు అనిపించలేదు అలాగే? నేను కాన్ఫిడెంట్ గా ఉంటాను. రాజేష్ కొద్దిగా భయపడుతుంటాడు, నేను కాన్ఫిడెంట్ గా ఉంటాను. అదేలేండి, అదే ప్రమోషన్స్ ఇమోషన్స్. రాజేష్ ఎమోషన్స్, మనం ప్రమోషన్స్. ఇది ఆడుద్ది అనేది చదువుతుంటా. ప్రివ్యూ జరుగుతుంటది కదా ప్రసాద్ ఐమాక్స్ లో వేస్తాం మా ప్రివ్యూ. ఆ స్క్రీన్ 4 పక్కన ఒక టేబుల్ ఉంటుంది, బల్ల ఉంటుంది, సిమెంట్ బెంచ్. అవును, దాని మీద కూర్చుంటాం. ఆ 2-3 అవర్స్ అయిపోయాం, దొరికేసాం ఈసారి మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక తక్కువ బడ్జెట్ లో ఫన్ ఏదో సేఫ్ సినిమా తీసి బయట రావాలి, నేను ముంచా, నువ్వు నన్ను ముంచా, అలా మేము ఇద్దరం ఒకళ్ళు చెప్పుకుంటూ ఆ 2.5 అవర్స్ మా కాన్వర్సేషన్ చాలా బాగుంటది. అవును, ఇందులో ఇలాంటి తప్పు చేసాం, అందులో అలాంటి తప్పు చేసాం, దొరికేసాం ఈసారి. మా వెళ్ళిపోయే వాళ్ళు అందరూ వచ్చి కంగ్రాట్స్ చెప్తుండే, ఇక్కడేదో తెలిసిన వాళ్ళే కొద్దిగా సినిమా అయితే దొరికేసాం, ఇలాగ ఉంటది. దేనికి అనుకున్నారు బేబీకే? చెన్నై లవ్ స్టోరీ దేనికైనా మాకు లోపల చూసేటప్పుడు చూడలేం, అందరూ చూస్తుంటారు కదా, ఈ సీన్కి నవ్వుతున్నారా, ఈ సీన్కి రియాక్షన్ వచ్చిందా, పైగా మనం చేసే ఎమోషనల్ సినిమాలు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అన్నది లోపల. మనం మామూలు సినిమాలు, కొన్ని ఫన్ సినిమాలు అయితే యాక్షన్ సినిమాలో క్లాప్స్ కొడుతుంటారు, దీనికి అలా కాదు, అలా చూస్తుంటారు. వాళ్ళు లోపల ఏం ఫీల్ అవుతున్నారో మనకు తెలియదు, మనకు ప్యాక్ అయిపోద్ది, బయటకు వచ్చి అయిపోయింది దొరికేసాం. ఇది మీకు ఎప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అంటే ఫస్ట్ మార్నింగ్ షో ప్రీమియర్స్ అయిపోయాక వస్తుందా రిపోర్ట్ విన్న తర్వాత? ప్రీమియర్స్ అయిపోయాక ఈ సోషల్ మీడియాలో ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టుకుని చూస్తే వస్తుంటాయి కమెంట్స్, ఫోన్లు వస్తుంటాయి డిస్ట్రిబ్యూటర్ల నుంచి, అదర్ ఇండస్ట్రీ పర్సన్ నుంచి, అవన్నీ వచ్చినప్పుడు ఓకే. బట్ మీ తాలూకా సహనాన్నో, మీ ధైర్యాన్నో, మీ విశ్వాసాన్నో సడలించే విధంగా ట్రోలింగ్స్ జరగడం కానీ, లేకపోతే ఆ రివ్యూలు చూసి ఎలా వస్తాయి ఏంటో అని అలాంటి భయం కూడా ఉండదా మీకు? భయం ఉండదు, అందుకే మా సినిమాలన్నీ ప్రివ్యూలు వేసేస్తాం. అంటే జనరల్గా ఓవర్సీస్లో షోలు పడిపోతే మిగతా షోస్ ఇండియాలో స్టార్ట్ అవుతాయి. మా సినిమాలు నాయి సరేషన్ ముందే ప్రివ్యూ చేసేస్తాం, ఓవర్సీస్లో పడే టైంకి ఇండియాలో కూడా టైం పడిపోతుంది. సో ఎక్కువ మంది చూసేస్తారు. సో ఒక రివ్యూ మీద డిపెండ్ అవ్వం, వేల మంది చూసేస్తే ఎక్కువ మంది కలెక్టివ్ ఒపీనియన్ ఏంటనేది తెలుస్తుంది, ఒక్కసారి తెలిసిపోతుంది. సో మళ్ళీ రాత్రి ఓవర్సీస్లో అలా ఉందంట, పొద్దున్నే కడపలో ఎలా ఉంది, ఏంటి కర్నూలు ఏంటి, విజయవాడ ఏంటి, ఏలూరు ఏంటి, నైజాంలో రిపోర్ట్ ఎలా ఉంది, ఇవన్నీ వద్దు, మొత్తం అందరికి ఒకసారి వేసాయి, అందరి దగ్గర నుంచి ఒకేసారి రిపోర్ట్ తీసుకో. అది మీరు అప్లై చేసిన కొత్త మెకానిజం అది. అంటే బాగా ఇలాగ ఏమొస్తాయా ఏంటని భయం, అంటే ఒక ఏరియా నుంచి ఒక సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి ఎందుకు, ఇందులో కూడా రిస్క్ ఉంటుంది. ఒకవేళ ఏమన్నా నైట్ షో తేడా వస్తే మళ్ళీ మార్నింగ్ షో నుంచి బుకింగ్స్ ఉండవు. సో మా కంటెంట్ మీద రిస్క్ తో మేము చేసేస్తాం. అది బేబీకైనా అలాగే చేసాం, చెన్నై లవ్ స్టోరీకైనా. నేను సాయిరాజ్ నమ్మి కథని అవుట్పుట్ని లేదు రిస్క్ చేద్దాం అంట, అందుకే ఇస్తాం ప్రీమియర్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే అసలు మీరు ఒక కథని సెలెక్ట్ చేయాలి అంటే ఏం చూసుకుంటారండి? మీరా ఒక్క మాస్ ఆడియన్ మీరు? అవును, బేసిక్గా మెగాస్టార్ ఫ్యాన్ అంటే మాస్ మంచి. మీరు ఇలాంటి కథలు సెలెక్ట్ చేయడం నాకు చాలా వ్యత్యాసంగా అనిపిస్తుంది. అది మీరేం చూసుకుంటారు కథను సెలెక్ట్ చేసేటప్పుడు? అంటే ఇప్పుడు మాస్ సినిమా తీయాలి అంటే పెద్ద స్టార్ ఉండాలి, దాన్ని తీసుకెళ్లే ఒక రీచ్ ఉన్న పెద్ద హీరోలు ఉంటే మాస్ సినిమా తీయచ్చు. మేము చేసే బడ్జెట్లకి ఆ సినిమాలు తీయాలి అంటే ఒక స్టోరీ బలంగా ఉండి ఎమోషన్స్ ఎక్కువ ఉన్న సినిమా, కొంచెం కొత్తగా. టాక్సీ వాళ్ళలో చూస్తే యాస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా కూడా పరకాయ ప్రవేశం లాగా. ఒక బేబీ చూసుకుంటే చాలా ఎమోషన్ డెప్త్ ఉన్న సినిమా,
ఒక అమ్మాయి ఇద్దరిని ప్రేమించడం అనేది చాలా రిలేటబుల్ థీమ్. ఇది తీసుకుంటే సరే ఇప్పుడు ఎలాగైనా ఒక వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోయినాడు కూడా ఒక అమ్మాయి ప్రేమ కోసం మళ్ళీ తిరిగి వస్తాడు అనేది ఇంటర్వెల్ షాక్ ఉంటుంది బాగా. ఇంటర్వెల్ షాక్ ఉంటే అసలు సెకండ్ హాఫ్ ఏం చెప్పిపోతున్నాడు రా అసలు హీరోతో ఇలాంటి ఈ ఇంటర్వెల్ ఇస్తాడా అనేది ఉంటుంది. సో ఇలాగా షాక్ వాల్యూను డెప్త్ ఉన్న స్టోరీని పిక్ చేసుకుంటాం. సో అక్కడ సగం పని అవుద్ది అని అనుకుంటారు మీరు. అని అనుకుంటాం. ఇక్కడ అంటే రోజు ఊహించందే కదా ఇచ్చేది. ఇప్పుడు వాళ్ళ బేబీ అంటే ఒక లవ్ స్టోరీ అని వెళితే ఒక అమ్మాయి ఇద్దరిని వాడికి ఐలవ్ చెప్పి వీడిని ముద్దు పెట్టుకుంది. ఆ ఇంటర్వెల్ అవడం షాకే కదా కదా. ఇప్పుడు అంతే ఈ ఇంటర్వెల్లో ఒకటి జరుగుద్ది, అది షాకే కదా, చాలా మామూలు షాక్ కాదు. సో ఇలాగా ఈ షాక్ వాల్యూను డెప్త్ ఉన్న ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్న సినిమాలని నేను సాయిరాజ్ చూస్ చేసుకున్నాను.